శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 18th అక్టోబర్లో మరి సాటర్డేలో ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయడాన్ని బట్టి ఈ వీక్ అంతా కూడా మన పనులు, మన ప్రయాణ బాధ్యతలు దేవుడు మనకి వెన్నంటుండి క్షేమాన్ని దయచేసి ఈ ఉదయం ఆయన యొక్క వాక్యం చేత బలపరచబట్టేటువంటి కృపను దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికంగా కలుగు అపాయం నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందరు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు రెండు శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వీకెండ్లో దేవుడు సూటిగా స్పష్టంగా మన ఆత్మీయ జీవితానికి మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులకి దేవుడు ఒక చక్కటి సందేశం ఈ మాటల ద్వారా ఈ ఉదయం మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనంలో సగభాగంలో రెండో భాగంలో రెండు విషయాలు ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారు నగుదురు అంటున్నాడు. వారు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వారు అగుదురు. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనల్ని అన్ని విషయాల్లో కూడా, ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయంలో కానీ, కుటుంబ పరంగా బిడ్డల విషయంలో కానీ మనల్ని ఆశీర్వదించగలిగినటువంటి వారు మన దేవుడు మాత్రమే. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడింది, యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగానే ఉండును అనేటువంటి మాట దినవృత్తాంతాల గ్రంథాల్లో మనం చూడగలుగుతుంటాం. దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు మనల్ని అభివృద్ధి పరిచేవాడు, దేవుడు మనల్ని విస్తరింపజేసేటువంటి వాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా సామెతల గ్రంథంలో సొలొమోను అన్నట్లుగానే నరుల యొక్క ప్రయాస చేత వారు వృద్ధిలోనికి రాలేరు. మనం దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టేసి దేవుడు నాకు అక్కర్లేదు, నేను కష్టపడుతున్నాను, నేను ప్రయాసపడతాను, నేను వృద్ధిలోకి వస్తాను అనుకుంటే దేవుని బిడ్డలారా, అది చీకటిలోకి వస్తువుని ఎత్తుక్కున్నట్లుగానే, చీకటిలో ఒక వస్తువు ఉంటే అది చీకటి కనబడదు, ఎంతకాలం వెతికినా ఎంతసేపు వెతికినా కనబడదు అన్నట్లుగానే దేవుడు లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా మన జీవితంలో మనం ఏ ఆశీర్వాదానికి మన వారసులం కాలేవు, ఏది కూడా మన జీవితంలో పొందుకోలేవనేటువంటి సత్యాన్ని ఈ ఉదయం ఖచ్చితంగా మనం అంగీకరించాల్సినటువంటి వారు. కాబట్టే దేవుడు మన పితరుల్ని ఎలా ఆశీర్వదించాడో మనల్ని కూడా అటు రీతిగా ఆశీర్వదించేటువంటి వారు మొదటి తలంపు. రెండవ తలంపు, వారి సంతతపు వారు వారి చేత వారి యొద్దనే ఉందురు అంటున్నాడు. వారి సంతానపు వారు వారి యొద్దనే. ఈ మాటలో మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మనకు కలిగినటువంటి మన సంతతి, మన బిడ్డల్ని మన యొద్దనే ఉండేటువంటి వారుగా, అంటే దీని భావం ఉంది. అర్థం ఏంటంటే, కొందరి యొక్క కుటుంబాల్లో మనం గమనించినప్పుడు తల్లిదండ్రులకి బిడ్డలు వారి మాట విననొల్లనటువంటి వారుగా, తల్లిదండ్రుల యొక్క మాటకి లోబడనటువంటి వారుగా, తల్లిదండ్రులకి తలవంపులుగా, తల్లిదండ్రులకి ఆయాసకరంగా ఉండేటువంటి వారు సమాజంలో లేకపోలేదు. ఆ బిడ్డను బట్టి తల్లిదండ్రులు ఎంత వేదన పడుతుంటారు, ఎంత దుఃఖపడుతుంటారు, వారు ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తారో, ఎలాంటి వారి వల్ల ఎలాంటి ఆయాసకరమైనటువంటిది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి తల్లిదండ్రులు తలబిల్లిపోతుంటారు. కానీ దేవుని ఆశీర్వాదం కలిగినటువంటి వారు వారి సంతానం వారి ఎదుటే ఉండే విధంగా, వారితోనే ఉండే విధంగా, వారి తల్లిదండ్రులకు ఉపయోగకరంగా, తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా, తల్లిదండ్రులు చూసుకునేటువంటి బిడ్డలుగా దేవుడు ఆ బిడ్డల్ని అలాంటి గుణం కలిగినటువంటి వారుగా, అలాంటి స్వభావం కలిగినటువంటి వారుగా దేవుడు వారిని తయారు చేస్తాడంట. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని ఆశీర్వాదం మనకుంటే, మన బిడ్డలు, మన సంతతి మన యొద్దనే మనకి
మరి మన మాటకి లోబడేటువంటి వారుగా, మన మాటకి కట్టుబడేటువంటి బిడ్డలుగా మన బిడ్డల్ని దేవుడు తీర్చిదిద్దేవాడు. అటు రీతిగా మరి ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదం కలిగి దేవుని చేత దీవించబడినటువంటి కుటుంబంగా మన బిడ్డలు అటు రీతిగా నిలిచేటువంటి కృపలో దేవుడు మనందరిని కూడా స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దిన మన క్వశ్చన్ ఏంటంటే, యెహోవా చేత ఆశీర్వదింపబడినటువంటి భక్తుల్లో ఒక భక్తుని పేరు. ఓల్డ్ టెస్టిమెంట్లో యెహోవా దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో నుంచి ఒక పేరును మరి మన టీఎల్సీ యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సిందిగా మనం చేయించున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు ప్రసాద్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నీవు జీవించు సంవత్సరం అధికమవుతాను శ్రమించట్లుగా దేవుడు ప్రసాద్ బాబు గారికి ఇలాంటి దయాకిరీటాన్ని ఇంకా అనేక అనుగ్రహిస్తూ వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని దేవుడు ఉన్నతంగా దీవించడుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడి తండ్రి, కృపగల నాయన, జీవగల మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత నా ప్రభా, ఆనాడు మా పెద్దల జీవితంలో ఏ రీతిగా నా ప్రభా వారిని ఆశీర్వదించారు, ఆశీర్వాదకు దేవా వారసులుగా వారిని చేసినట్లుగా నా తండ్రి, మా జీవితాలను కూడా, మా కుటుంబాలను కూడా, మా బిడ్డలను కూడా ఆశీర్వదించేటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంతతి మా యొద్దనే ఉండులాగున్న ప్రభా, మా మాటకు నా ప్రభా అయా లోబడేటువంటి బిడ్డలుగా, విధేయత కలిగినటువంటి బిడ్డలుగా నా తండ్రి, అలాంటి పరివర్తన ప్రభా అయా మా బిడ్డల్లో నిరంతరం అనుగ్రహిస్తూ స్థిరపరచమని ప్రార్థన చేస్తాను. దేవా, ఎంతమంది అయితే నా ప్రభా బిడ్డలను బట్టి తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారో, ఆవేదన పడుతున్నారో, తలవంపులుగా ఉన్నారో, ఆయాసకరంగా ఉన్నారో ప్రభా అయ్యా, అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఒకని ప్రవర్తన యెహోవా చేతనే స్థిరపరచబడని జ్ఞాపకం చేశారు. అలాంటి బిడ్డలకు నాయన మార్పును, మారు మనసును దయచేయండి. వారిలో పనిచేస్తున్నటువంటి నాయన అపవాది యొక్క అస్త్రాలన్నింటినీ కూడా మీ నామంలో నా తండ్రి అణిచివేసిన తండ్రి, తల్లిదండ్రులకు నాయన విధేయత కలిగి లోబడేటువంటి బిడ్డలుగా స్థిరపరచి బలపరచండి. దేవా, ఈ వీకెండ్లో నా తండ్రి, ఈ వీక్ అంతా మమ్మల్ని నడిపించాం నాయన. మేము స్వరమైనటువంటి కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. రానటువంటి వీక్లో కొరకు నా ప్రభా మీరు దాచి శుద్ధం చేస్తున్న ప్రతి మేలును మీరు దయచేసి బలపరచండి. ఈ ఉదయం టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ చేతులు సమర్పిస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో మీరు బలపరిచి ఆస్వాదించండి. ఏదైనా జన్మదినం జరుపుకున్న మా సంఘ సభ్యులు ప్రసాద్ బాబు గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. మా ప్రియులకి మీరు ఇచ్చిన దయాకిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆస్వాదించండి. వారి యొక్క బిజినెస్లో నాయన ఉన్నతంగా మీరు ఆస్వాదించి అభివృద్ధిపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.